భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా ఈసారి విజయ బావుట ఎగరవేయనుంది. మా సీట్ల సంఖ్య చాలా పెద్ద మొత్తంలో ఆధిక్యతను సాధించనుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే నా వ్యక్తిగత సమస్యలుగా నాకేం స్టీల్ ప్లాంట్లో నాకు తెలిసిన వాడు కూడా ఎవరు పనిచేయటం లేదు. సో కాబట్టి అటువంటి పబ్లిక్ స్పిరిటెడ్ యాక్టివిటీ ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయా? సో నేను ముందే చెప్పాను, జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది అది పనిచేశాను, అది నా కమిట్మెంట్. ఇది ఎన్నికలకు పరిమితం కాదు. భవిష్యత్తులో కూడా విశాఖపట్నంలోనే ఉంటూ విశాఖ అభివృద్ధికి నా వంతు పూర్తి స్థాయి కృషి చేస్తానని చెప్పి నేను ఇప్పటికే చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి కంచుకోట లాంటిది. అటువంటి సీట్ను మేము ఈసారి పోటీ చేయట్లేదని చెప్పి అనేక మంది బాధపడటం జరిగింది.